ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 28, 29, 30 వచనాలు. లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్నాం. సో వీఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ మెసేజ్ టుడే ఆల్సో అండ్ ఈవెన్ నెక్స్ట్ వీక్ ఆల్సో. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సుధమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసింది. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభు, ఇక్కడ చేరిన నన్ను, మమ్మల్ని అందరినీ కూడా, ఆన్లైన్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి, రావాల్సిన ప్రతి బిడ్డలందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉన్నాం. దయచేసి మమ్మల్ని మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. లార్డ్ జీసస్ తల్లి గర్భంలో పడింది మొదలుకొని ఈ క్షణం వరకు, ఇప్పటి వరకు కడగబడని ప్రతి పాపము, మత్స, కలంకము, డాగు, మడత ఏది ఉన్నా కూడా యేసు ప్రభు మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచబడుగా. లార్డ్ జీసస్ ఇంతవరకు ఒప్పబడని పాపం, కడగబడని పాపం యేసయ్య ఏది ఉన్నా కూడా సమస్తము ఒప్పుకుంటూ ఉన్నాం యేసయ్య. లార్డ్ జీసస్ ఏది దాచక, ఏది కాదనక సమస్తాన్ని మేము ఒప్పుకుంటూ ఉండగా యేసు ప్రభు మీ రక్తములో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా పరచునని మీ వాక్యం సెలవిస్తుండగా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. లార్డ్ జీసస్ మీ రక్తమే తండ్రి ప్రభు మాకు విమోచన, మీ రక్తంలోనే మాకు విడుదల కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పాదములను ఆశ్రయిస్తుండగా మీ రక్తంలో మమ్మల్ని సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. మీ ఆత్మ చేత అభిషేకించండి. బలమైన అభిషేకం అనేది నిలిచినట్లు కృపను గ్రహించండి. ఇదిగో మేము ఉన్నటువంటి ప్రాంగణాలన్నింటి కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉండగా తండ్రి, ప్రాంగణాలన్నింటినీ కూడా పరిశుద్ధ రక్తం చేత పరిశుద్ధపరచండి ప్రభువా. లార్డ్ జీసస్ ప్రతి విధమైన డిస్టర్బెన్స్ యేసయ్య శక్తి గల నామములో బంధించబడును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ ప్రాంగణాల్లో యేసయ్య తండ్రి ప్రభు పరిశుద్ధాత్మ సంచారం బలంగా తండ్రి ప్రభు సంచరించినట్లు కృపను గ్రహించండి. తండ్రి, ఇక్కడ చేరిన వారందరికంటే ప్రభు, ఆన్లైన్ లో ఉన్న వారందరికంటే నేను ఎంత మాత్రము యోగ్యుని కాదేసు ప్రభు. అందరికంటే అల్పుని, అయోగ్యుని, అశక్తిని, చాతకాని వాడిని, మీ నామాన్ని ఉచ్చరించుకు స్మరించుకు అర్హత లేని వాడిని ఇదిగో ప్రభు హృదయపూర్వకంగా ఇదిగో నాయన మీ పాద సన్నిధిలో ప్రజల ఎదుట తండ్రి సిగ్గుపడక ఒప్పుకుంటున్నానయ్యా. మీ వాక్యాన్ని చేత పట్టుకున్నట్టుగా నాకు అర్హత లేదని ఒప్పుకుంటూ ఉన్నాను యేసురాజా. మీరు ఇచ్చిన కృపనంతటి బట్టి మీకు స్తోత్రాలు. నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటున మరుగుపరచండి. మీ ఆత్మ చేత తండ్రి ప్రభ అభిషేకించి ప్రభ నాయన మీరే మాట్లాడండి ప్రభ. ఇప్పటి నుంచి వచ్చే ప్రతి తలంపు, ప్రతి మాట, ప్రతి ఆలోచన యేసయ్య అది కేవలం తండ్రి మీ ఆత్మ ప్రేరేపణపై, ఆత్మ చేత కుటుంబపైబడినదై యేసయ్య నాయన నా నాలుకను, నా యొక్క పెదవులను, నా నోటిని, నా స్వరాన్ని మీరు ముచ్చి ప్రభానైనా మీరే తండ్రి ప్రభానైనా ప్రతి వాక్యము నా దేవ నా ప్రభానైనా మా ప్రాణాత్మ దేహములను మూలుగలను విభజించినంత మట్టుకు దూసుకుని వెళ్ళినట్లు మీరే మాట్లాడి మహిమ పొందవలసిందిగా ప్రతిమలాడుతూ యేసు పేరుతో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ సాయంకాల సభలో మరొకసారి లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసినటువంటి అంశాన్ని మరి కంటిన్యూ చేస్తున్నాం. సో లాస్ట్ వీక్ లోతు దినాలు దేవుడు చాలా క్లియర్ గా చెప్పాడు. లోతు దినాలను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో లోతు దినాలు ఏ విధంగా ఉన్నాయో ఆ రీతిగా మనుష్య కుమారుడి యొక్క రాకడ ఉంటుంది అని సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళారా, లాస్ట్ వీక్ మనం చూసాం లోతు దినాలు కొన్ని ఏ రీతిగా ఉన్నాయి, లోతు ఏ రీతిగా తాను దిగజార్చుకున్నాడో మనం చూసాం. ప్రేమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే ఈ సాయంకాల సమయంలో లోతు దినములు ఏ విధంగా ఉన్నాయి కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. నెక్స్ట్ వీక్ ఏం చేసుకుందాం అంటే లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడో నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేసుకుందాం. లోతు దినాలను జ్ఞాపకం చేసుకోమన్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఈ సాయంకాల సమయంలో లోతు దినాలు ఏ విధంగా ఉన్నాయి, లోతు దినాలను జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత నెక్స్ట్ వీక్ మనము లోతు భార్యను జ్ఞాపకం చేసుకుందాం. ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియమైన దేవుని గారు. దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి అని బైబిల్లో వ్రాయబడింది. ప్రేమైన వాళ్ళారా, మనం గమనించినట్టయితే లోతు దినములు ఏ రీతిగా ఉన్నాయో యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం.
అంటే జనులు ఎంత సుఖ సంతోషాలతో తులతూగుతున్నారో, ఎంతగా వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయి గర్వాంధులై దేవుణ్ణి సంపూర్ణంగా ఆ కృతజ్ఞత లేని వారిగా ఒకవేళ జీవిస్తున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు గమనించినట్లయితే చూడండి, మనం చూస్తూ ఉన్నాం లోతును గురించినటువంటి వాక్యాలు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 48 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 48, 49, 50 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 16వ. మనము ఈ వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. 49 నుంచి చదువుకుందాం. నీ చెల్లెలైన సొదమ చేసిన దోషమేదనగా దానికి దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు ననున్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేస్తారు గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. మనం గమనించినట్లయితే లోతు దినాలు అంటే సొదొమ గొమొర్రాల విషయాన్ని దేవుని వాక్యం చాలా కరఖండితంగా ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇదిగో నీ చెల్లలైనటువంటి సొదమ ఏ రీతిగా ఉండిందంటే అని యెరూషలేమును గురించి దేవుడు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సొదమ యొక్క స్థితి మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, లోతు దినాలు, సొదమ గొమొర్రాలు ప్రేమైన దేవుని బిడ్డలారా ఎంతగా విర్రవీగినాయో ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చాలా క్లియర్ గా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దానికి ఉన్నటువంటి గర్వము అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సొదమ గొమొర్రాల నిజంగా మనం గమనించినట్లయితే మనం లాస్ట్ వీక్ మనం ధ్యానం చేశాం. అది ఏ రీతిగా ఉన్నది? అది లోతు యొక్క దృష్టికి, లోతు యొక్క కన్నులకు అది ఏదేను తోట వలన మనం గమనించినట్లయితే ఏదేను తోట వలన చూద్దాం వచ్చినాన్ని. ఆదికాండం 13వ అధ్యాయం. ఏదేను తోట వలన సారవంతమైనది కనపడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. అది సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరికి వచ్చే వరకు అదంతయు యెహోవా తోటములను ఐగుప్తు దేశము వలను నీళ్లు పారు దేశమై ఉండెను. ప్రేమ వాళ్ళని ఎంత సారవంతమైన దేశమో ఐగుప్తు. ప్రేమ ఆ దినాల్లో ఐగుప్తు అంటే అంత ప్రాచుర్యం పొందింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో మనం గమనించినట్లయితే సో ఐగుప్తు దేశం వలె ఉండిందట, ఏదేను తోట వలె ఉండిందట. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది నీళ్లు పారు దేశం అయి ఉండెను. అంతగా ఇహలోక పరంగా మనం గమనించినట్లయితే దానికి కావలసిన సౌకర్యాలన్నీ కూడా ఉన్నాయి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో దాని చేత ఆ యొక్క సొదొమ గొమొర్రాలు లేకపోతే ఆ దినాల్లో మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా గర్వం. ఎందుకంటే నాకు సర్వ సమృద్ధి ఉంది, నాకు ఎవరు అక్కర్లేదు, దేవుని యొక్క సహాయం నాకు అక్కర్లేదు అన్నట్టుగా మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా వాళ్ళు ఏ రీతిగా ఉన్నారంటే దేవుణ్ణి మరిచిపోయిన వారుగా వస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో చాలా సార్లు మన జీవితాల్లో గమనించినట్లయితే సర్వ సమృద్ధి మనకు కలిగినప్పుడు ఏం చేస్తామంటే దేవుణ్ణి మర్చిపోతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రాల విషయంలో కూడా మనం గమనించినట్లయితే సొదొమ ప్రజలు కంప్లీట్ గా దేవుణ్ణి మర్చిపోయారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుణ్ణి గుర్తుపెట్టుకోవడం దేవుని యొక్క దేవదూతలు వచ్చినప్పుడు నిజంగా వారికి సాష్టాంగ నమస్కారం చేసి లేకపోతే వారిని గౌరవించి ఉండేవాళ్ళు. ప్రేమైన వాళ్ళారా ఘనపరిచి ఉండేవాళ్ళు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ దానికి విరుద్ధంగా దేవదూతలను కూడా మర్చిపోయి వారితో ఇదిగో మేము వారితో కూడి ఉండటకు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో అంతగా వారికి గర్వం విపరీతంగా పెరిగిపోయినట్టుగా మనం చూస్తాం. దేవుని మర్చిన వారిగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. గమనించినట్లయితే అంతగా వాళ్ళు దేవుని మర్చిపోయారు. గర్వము చేత ఏమయ్యారంటే వారు దేవుని మర్చిపోయారు. కళ్ళు నెత్తికెక్కినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతాం. చూడండి, మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 31వ కీర్తన 23వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 31వ కీర్తన 23వ వచనం. చదవండి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడు. ధర్మంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. మనం గమనించినట్లయితే గర్వముగా ప్రవర్తించు వారికి ఏం చేస్తారంటే యెహోవా ప్రతీకారం చేయునని బైబిల్లో వ్రాయబడింది. ప్రేమైన వాళ్ళారా,
గర్వంగా ఎవరైతే ప్రవర్తిస్తారో దేవుడు వారికి ప్రతీకారం చేస్తాడు, అంటే వారికి విరుద్ధంగా ఉంటాడు, వారికి తగినటువంటి శాస్తి చేస్తాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన వాళ్ళారా. సో యేసయ్య కంటే అదుపులు ఎవరూ లేరు ఈ లోకంలో గాని పరలోకంలో గాని ప్రేమైన దేవుడు. ఆయన అంత ధనికుడై ఉండి కూడా ఎంతగా తగ్గించుకున్నాడంటే ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దీనుడిగాను దరిద్రుడిగాను రిక్తుడిగాను వచ్చి ప్రేమైన వాళ్ళారా, అందుచేత అని బైబిల్లో రాయబడింది. అందుచేత దేవుడు ఆయన ఏ విధంగా హెచ్చించాడు, పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి క్రింద అందే కానీ ప్రతి నామము యేసునామాన్ని ఒప్పుకున్నట్లు, ప్రతి మోకాలు యేసునామాన్ని వంగునట్లును దేవుడు ఆయన్ను అత్యధికంగా హెచ్చించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళారా. గమనించినట్లయితే గర్వం ఏం చేస్తుందంటే, గర్వం గల వారికి ఏం చేస్తాడంటే దేవుడు వారికి విరోధిగా వారికి తగినటువంటి బుద్ధి చెప్తాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూసుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే నిజంగా ఇదిగో ఆ యొక్క సొదొమ గొమొర్రాలు నాశనం కోసమే వెళ్తూ ఉన్నాయా అన్నట్లుగా వారి యొక్క గర్వము తీవ్ర స్థాయికి చేరినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే బైబిల్లో రాయబడింది గమనించినట్లయితే 18వ అధ్యాయం ఆదికాండ 18 వాటిని గురించి మొర్ర బహు గొప్పదని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ దాన్ని గురించి మొర్ర నాకు చాలా ఎక్కువైపోయింది, గొప్పదైపోయింది అని యెహోవా దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడు అంత గర్వం ప్రేమైన వాళ్ళారా మనం చూస్తాం. ఎప్పుడైతే మానవుడు గర్విస్తాడో ప్రేమైన దేవుడి బిడ్డలారా, దేవుని చేత చల్లా చెదురు చేయబడుతూ ఉన్నట్టుగాను, దేవుని యొక్క శిక్షకు గురి అవుతూ ఉన్నట్టుగాను, లేకపోతే దేవుని యొక్క నాశనానికి గురవుతున్నట్టుగా మనం చూస్తాం కదా. ఆదికాండం 11వ అధ్యాయంలో విర్రవీగినటువంటి జనాంగాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుడి బిడ్డలారా. ఎవరంటే అక్కడ మనం గమనించినట్లయితే, సో మనం చూద్దాం, చూడండి దయచేసి గమనించండి. ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇదిగో మనము ఏమంటున్నారు వాళ్ళు, చూడండి వాళ్ళు ఏమంటున్నారు చూడండి. ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకునగా యెహోవా నరుల కుమారుడు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చును. ప్రేమైన వాళ్ళని మనం గమనించినట్లయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారట, ఆకాశము కంటే ఎంతటువంటి గోపురాన్ని మనం కడదాం, ఇంకా మనకు మించిన వాడెవడూ లేడు ప్రేమైన దేవుడి ద్వారా. అందుకే మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, సో వారందరినీ తారుమారు చేసినట్టుగా బాబెల్లో మనం చూస్తున్న బాబెలు అంటే తారుమారు ప్రేమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనిషి గర్విస్తాడో ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు ఏం చేస్తాడంటే అణిచివేస్తాడు కదా. సో అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు బైబిల్లో గమనించినట్లయితే యెషయా గ్రంథంలో మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇదిగో నువ్వు ఆకాశమునకు ఎక్కేదనుకుంటువి అని సాతానుడి గురించి దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవునికంటే ఆ యొక్క సింహాసనాన్ని హెచ్చుగా చేసుకున్నాం అనుకున్నదంట ప్రేమైన దేవుని బిడ్డలారా యొక్క సాతాను ప్రేమైన వాళ్ళరా. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన వాళ్ళరా. సో అంతగా గర్వించింది ఒక్కసారిగా పడద్రోయబడింది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒక్కసారిగా భూలోకం మీదకి పడద్రోయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళరా. దేవుని వాక్యం చాలా క్లియర్ అంతగా సొదొమ గొమొర్రాలు ఏమయ్యాయంటే, సొదొమ గొమొర్రాలు అంతగా గర్వించిపోయాయి, దేవుణ్ణి మర్చిపోయారు ప్రేమైన దేవుని బిడ్డలారా. మన జీవితంలో దేవుణ్ణి మర్చిపోవడం అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. అందుకే మనం గమనించినట్లయితే దావీదు, దేవా నాకు కావాల్సిన దానికంటే నాకు ఎక్కువగా నువ్వు ఇవ్వద్దు, ఒకవేళ నేను మర్చిపోతానేమో నిన్ను అంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒకవేళ నాకు తక్కువ చేయవద్దు, ఒకవేళ తక్కువైతే ఒకవేళ నిన్ను ఒకవేళ దూషిస్తానేమో అని అంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దావీదు ప్రార్థన మనం గమనించినట్లయితే, నాకు ఎంత కావాలో అంతే దయచేయి ప్రభు, అంతకంటే ఎక్కువైతే ఎదుగో నేను గర్వించిపోతానేమో, నేను నిన్ను మర్చిపోతానేమో అని అంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే దావీదు చక్కగా ఒక కీర్తన రాస్తాడు ప్రేమ వాళ్ళరా, నా ప్రాణమా నా అంతరంగమైన సమస్తమా ఆయన చేసిన మేల్లో దేన్ని మరవద్దు అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో దావీదు ఎప్పుడు కూడా స్పృహ కలిగిన వాడిగా మనం చూస్తాం. దావీదు ఎప్పుడు కూడా దేవుని స్పృహ కలిగి, ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం దేవుని కృప అని చెప్పిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమ వాళ్ళరా. దేవుని వాక్యం గమనించండి. రెండవదిగా మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా ఏముంది ఇక్కడ, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా వారికి గర్వం ప్రేమైన దేవుడు. రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి, ఆహార సమృద్ధి చేత అని బైబిల్లో రాయబడింది. ఆహార సమృద్ధి చేత
కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. రెండవదిగా మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా గమనించినట్లయితే గర్వము చేత ఏం చేశారు? దేవుణ్ణి మర్చిపోయిన వారుగా ఉంటున్నారు. ఆహార సమృద్ధి చేత ఏం చేస్తున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత లేని వారుగా, ప్రియమైన వాళ్ళారా, కృతజ్ఞత లేని వారుగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. తమ జీవితంలో కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పట్ల కృతజ్ఞత కానీ, దేవుని పట్ల లేకపోతే దేవా నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పడం కానీ, దేవుని స్తుతించడం కానీ సొదొమ గొమొర్రాలో ఎప్పుడు కూడా కనపడలేదు. ప్రియమైన దేవునిలారా, ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే సొదొమ గొమొర్రాల విషయంలో బైబిల్ అంతా కూడా తిరిగేసినా సరే సొదొమ గొమొర్రాలో దేవుని గురించిన స్తుతి ఎప్పుడు పైకి పోలేదు. కానీ దాన్ని గురించి మొర్ర మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళిందంట. ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే మనం స్తుతించే స్తుతి దేవుని యొద్దకు ఏ విధంగా వెళ్తుంది? ధూపం వల్ల వెళ్తుందని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అది ఏ వెళ్ళలేదండి దేవుని దగ్గరికి. సో దాని గురించి మొర్ర మాత్రమే పైకి వెళ్ళిందంట. అంటే దాని గురించి గర్వము మనం గమనించినట్లయితే, కృతజ్ఞత లేని తనం మనం గమనించినట్లయితే, ప్రేమ వాళ్ళారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ దయచేసి గమనించండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 47వ వచనం ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 47వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. నీవు సర్వ సమృద్ధి కలిగి ఉంటయు, నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడు కాలేదు. మనం గమనించినట్లయితే, నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. ఎప్పుడైతే సర్వ సమృద్ధి కలిగిందో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నీవు నీ దేవుడైన యెహోవాకు దాసుడవు కాలేదు. నీ దేవుడైన యెహోవాకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండలేదు. ఆయన పట్ల నువ్వు కృతజ్ఞత భావాన్ని నువ్వు ఎంత మాత్రం కూడా వ్యక్తపరచలేదు అని ఇక్కడ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వారి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మన జీవితాల్లో దేవుడు ఆశీర్వదించే కొద్దీ మన జీవితాల్లో కృతజ్ఞత అనేది రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం మనం మెచ్చు పైకి ఎదిగే కొద్దీ దేవుని పట్ల మనకు ఆరాధన భావం కలగాలి, కృతజ్ఞత భావం కలగాలి. నా ప్రాణమా, నా ఆత్మగా, మన సమస్తమా ఆయన చేసిన మేల్లో దేన్ని మరవద్దు అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు కదా. ఎవరైనా ఒకవేళ ముందు ఈ వచనం తీస్తే చదవాడు. మనం గమనించినట్లయితే దావీదు అన్నట్టుగా మనం గమనించినట్లయితే, దేవా నాకు ఆహార సమృద్ధి, నాకు కావలసిన దానికంటే ఎక్కువైతే నేను నిన్ను మర్చిపోతానేమో దేవా అని అంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి ఎవరైనా ముందు తీస్తే చదవండి అమ్మా. దేవా, నేను నీతో రెండు మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. తగినంత ఆహారం నాకు దయచేయము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించనేమో. నా దేవుని నామమును దూషించనేమో. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 వచనాలు దయచేసి నోట్ చేసుకోండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 వచనాలు గమనించినట్లయితే, జ్ఞాని అయినటువంటి సొలొమోను మాట్లాడుతున్న మాటలు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ప్రేమ వల్ల దావీదు యొక్క జీవితాన్ని పరిశీలనగా చూసినటువంటి సొలొమోను ప్రేమ వాళ్ళారా మాట్లాడుతున్న మాటలు ప్రేమ వాళ్ళారా. అందుకే మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళారా, ఒక చక్కటి మాట మన ఎదుగో నేను చిన్నవాడిగా ఉంచి ఇప్పుడు పెద్దవాడనై ఉన్నాను, కానీ ఇప్పుడు ఆ నీతిమంతులు విడవపరచం, కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకోవడం నేను చూడలేదని చెప్తున్నట్టుగా చూస్తాను. దేవుని మీద ఆధారపడితే ప్రేమైన దేవుడు అంతగా ఆయన పోషించేటటువంటి దేవుడు, అంతగా పోషించేటటువంటి దేవుడు. ప్రేమైన దేవుడు పిల్లరా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూసుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, పింగములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. కృతజ్ఞత లేని వారు ఇక్కడ ఒక లిస్ట్ రాయబడింది. లిస్ట్ పైన చదవండి. ఏమంటే రాయబడిందో, అంత్య దినములలో ప్రేమైన దేవుడు అంత్య దినాల్లో వీళ్ళు ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
యేసుప్రభు అది అంటున్నాడు, అంత్య దినాల్లో నేను రాబోయే ముందు ఇది ఇలాంటి వాళ్ళు ఉంటారు. సొదొమ గొమొర్రాలు ఏ విధంగా ఉన్నాయో, లోతు దినాలు ఏ విధంగా ఉన్నాయో ఆ రీతిగా ఉంటాయి. కృతజ్ఞత లేని వారు ఎక్కువైపోతారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రేమ వాళ్ళ. మొట్టమొదటిగా మనం గమనించంటే గర్వం చేత దేవుణ్ణి మరిచిపోయినటువంటి సొదొమ గొమొర్రాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ దినాలను మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే సర్వ సమృద్ధి చేత ఏం చేస్తున్నారు వాళ్ళు? కృతజ్ఞత లేని వారిగా. ఎందుకంటే అది యెహోవా తోట వలన, ఐగుప్తు దేశం వలన ఎల్లప్పుడూ నీళ్లు ప్రాప్తమై ఉన్నందున ప్రియమైన దేవుడు ఉన్నారా, ఇంకా వారికి సర్వ సమృద్ధి ఉన్నది. దేవుణ్ణి మర్చిపోయారు. సమృద్ధిగా మర్చిపోవడం మాత్రమే కాదు, కృతజ్ఞత లేని వారిగా వాళ్ళు జీవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన వాళ్ళారా. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. నిర్విచారమైన సుఖస్థితి. ప్రియమైన వాళ్ళరా, నిర్విచారమైన సుఖస్థితి అంటే అబాండెన్స్ ఆఫ్ ఐడిల్నెస్ అంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిర్విచారమైనటువంటి సుఖస్థితి అంటే అబండెన్స్ ఆఫ్ ఐడిల్నెస్. అంటే మాకు సమృద్ధిగా ఉంది కాబట్టి ఇదిగో మేము ఇంకా ఏమాత్రం కూడా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, మమ్మల్ని కదలించలేరు అన్నటువంటి ఒక విధమైనటువంటి నిర్లిప్తత ప్రేమైన దేవుని బిడ్డలారా. సో అంతగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో నిర్విచారమైనటువంటి సుఖస్థితి. ఇంకా వాళ్ళకి విచారం అనేది లేదంట ప్రేమైన దేవుని బిడ్డలారా. దేని గురించి పట్టించుకున్నటువంటి వారిగా వాళ్ళు ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన వాళ్ళరా. నిర్విచారమైనటువంటి సుఖస్థితి. దయచేసి గమనించండి. లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, లూకా సువార్త 17 నిర్విచారమైనటువంటి సుఖస్థితి. వాళ్ళు చూడండి, గమనించినట్లయితే ప్రభు చెప్తూ ఉన్నాడు, జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు. నేను వాళ్ళ గమనించినట్లయితే వాళ్ళు ఏంటంట తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, కొనుచు ఉన్నారు, అమ్ముచు ఉన్నారు, నారు నాటుతూ ఉన్నారు, ఇల్లు కడుతూ ఉన్నారు. వాళ్ళ పని ప్రేమైన తిన్నారు, నిర్విచారంగా ఉన్నారు ప్రేమైన తిన్నారు. ఇంకా ఏది మాకు సంభవించదు, ఎవడు మమ్మల్ని ఏమి చేయలేడు, ఇదిగో మాకు ఇంత ధన సమృద్ధి ఉంది, మాకు సారవంతమైన నేల ఉంది, ఎల్లప్పుడూ పారే నీరు ఉంది, ఏదైనా తోట వల్ల మాకు ఉంది కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు అన్నటువంటి నిర్విచారమైనటువంటి సుఖస్థితి వారు కలిగి ఉన్నారంట ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. ధనము కలిగి ఉండటం ప్రేమైన దేవుడరా అది వాక్య విరుద్ధమేమి కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ ధనాపేక్ష అనేది దేవునికి వాక్య విరుద్ధంగా ఉంటున్నట్టుగా చూస్తాం. ధనాపేక్ష చేత నిర్లిప్తంగా ఉండటం అనేది కూడా అది దేవునికి విరుద్ధం అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నాడు. నిర్విచారమైనటువంటి సుఖస్థితి అంత ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక ధనవంతుడు ఉన్నాడంట ప్రేమైన దేవుని బిడ్డలారా. తన ఇంటి గేటు దగ్గర ఒక వ్యక్తి పడి ఉంటే వాడిని కూడా పట్టించుకోకుండా ఉన్నాడు ప్రేమైన దేవుని ఈ వ్యక్తి. మనం గమనించినట్లయితే కదా, గమనించినట్లయితే అంటే అంత ధన సమృద్ధి మనకి ఉంది. 3 పూట్ల తినడానికి, త్రాగటానికి, సంతోషించడానికి, ఆనందించడానికి, సుఖించడానికి అన్ని ఉన్నాయి. కానీ ప్రియమైన దేవుడరా నిర్విచారంగా ఉన్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. నిర్విచారంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి చిన్న చివరికి ఏమయ్యాడండి? అతడు చనిపోయి పాతి పెట్టబడనని బైబిల్లో వ్రాయబడింది. అతని పేరు వ్రాయటానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. దరిద్రుడైన లాజరు పేరు రాశారు కానీ ధనవంతుడైనటువంటి వాని పేరు రాయటానికి దేవుడు ఒప్పుకోలేదండి. బైబిల్ వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అది అండి నిర్విచారమైనటువంటి సుఖస్థితి ప్రేమైన దేవుని బిడ్డలారా. వాళ్ళంతగా తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుకొనొచ్చు. ప్రేమ ఇదే లైఫ్. ఇంకా ఈ లైఫ్ మాది. సో చిరకాలమే వ్యక్తిగా జీవిస్తాము అన్నటువంటి గర్వము సర్వసమృద్ధి చేత ప్రేమ వాళ్ళ కృతజ్ఞత లేని వారిగాను నిర్విచారమైన సుఖస్థితి కలిగిన వారిగా ఉన్నారని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రేమైన వాళ్ళారా. దయచేసి గమనించండి. అందుకే మనం గమనించినట్లయితే ఆమోస్ గ్రంథంలో చూస్తాం. ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అని బైబిల్లో రాయబడింది. దయచేసి గమనించండి. ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. ప్రేమైన దేవుడారా. సో ప్రేమ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, సియోనులో ఉన్నా సరే, షోమ్రోన్లో ఉన్నా సరే, ప్రేమైన దేవుని బిడ్డలారా, సొదొమలో ఉన్నా సరే, గొమొర్రాలో ఉన్నా సరే,
నిర్విచారంగా ఎవరైతే ఉంటారో ప్రేమైన దేవుని వారికి శ్రమ అనే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సొదొమ గొమొర్రాలో ప్రజలు ఆ రీతిగా ఉన్నారు, లోతు దినాల్లో ప్రజలు ఆ రీతిగా జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుళ్ళు దయచేసి గమనించండి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. దయచేసి గమనించండి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. నా వంటి పట్టణము మరియొకటి లేదని, నా వంటి పట్టణము మరియొకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారంగా ఉండిన పట్టణము ఇదే. నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే. ప్రేమైన దేవుడు అది పాడైపోయేది, మృగములు పండుకున్న స్థలమాయది అని దాని మార్గమును పోవు వారందరూ చెప్పుకొనుచు ఈసడించుచు కోపమని చేసాయిగా చేయండి. ప్రేమ వల్ల మనం గమనించినట్లయితే నిర్విచారంగా ఉంటే అది పట్టణమైనా సరే, వ్యక్తి అయినా సరే, ప్రేమైన దేవుని పిల్లరా ఎంత దుర్భరంగా మారుతుందో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. ప్రేమైన దేవుని పిల్లరా, సో నిర్విచారం మన జీవితంలో ఉండకూడదు. ప్రేమైన దేవుడా, నాకేముంది, నాకు మంచి ఉద్యోగం ఉంది, నాకు ప్రమోషన్ ఉంది, లేకపోతే నాకు నాకు ముందు వెనక ఎంతమంది ఉన్నారో, నా బలగం ఎంత ఉంది, దేని గురించి మనం మురిసిపోతూ ఉన్నామో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేని గురించి అయితే మరిసిపోతూ నిర్విచారంగా మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, నిర్విచారమైన సుఖస్థితి, ప్రియమైన వాళ్ళ నిర్విచారమైన సుఖస్థితి, నాకు ముందు వెనక ఇంత బలగం ఉంది, అంత బలగం ఉంది, నాకు ఇంత పలుకుబడి ఉంది, లేకపోతే నాకు ఇంత అధికారం ఉంది, నాకు ఇంత లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరైతే ఉప్పొంగుతారో ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్విచారమైన సుఖస్థితి అంటే ఉప్పొంగడం ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే అలాంటి వారి స్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉంటుంది. అది ఒక ఊరు కావచ్చు, పట్టణం కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక దేశం కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. సొదొమ గొమొర్రాలు ఆ రీతిగా ఉన్నాయని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే సో గర్వం చేత దేవుని మర్చిపోయారు. రెండవదిగా సర్వ సమృద్ధి చేత కృతజ్ఞతలైన వారిగా ఉన్నారు. మూడవదిగా నిర్విచారమైన సుఖస్థితి వాళ్ళు కలిగి ఉన్నారని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. నాలుగవదిగా గమనించినట్లయితే దయచేసి గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 50వ వచనం 49 చదువుకుందాం. దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండాను. ప్రేమ వాళ్ళారా, దీనులకును దరిద్రులకును సహాయం చేయట్లేదంట. వీళ్ళు సర్వసమృద్ధి కలిగి ఉన్నారు కానీ ఇప్పుడు ఏమైనా దేవుడు ఉన్నారా, మరొక కేటగిరీ ఉంది అక్కడ. మనం గమనించినట్లయితే దీనులు దరిద్రుడు ఉంటే వారిని పట్టించుకునే వాళ్ళు కూడా కాదంట. ప్రేమైన దేవుడున్నారా, వారిని పట్టించుకోవటం మాత్రమే కాదు, సహాయం చేసే వాళ్ళు కాదు, అలాంటి వారిని అణిచివేశారు. ప్రేమైన దేవుడు అలాంటి వారిని ఏం చేస్తారు, అణిచివేశారు. మనం గమనించినట్లయితే ఇదిగో ఇలాంటి వారు అడుగు తినేవారు లేకపోతే ఉన్నట్లయితే, ఇలాంటి వారు ఒకవేళ మన మధ్య ఉన్నట్లయితే మనకు అవమానం కలుగుతుందని అలా ఏం చేస్తారంటే అణిచివేశారంటే. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం హిస్టరీ వెళ్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రేమ వల్ల గమనించే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. అంటే అంతగా వాళ్ళు నిర్విచారంగా ఉండడం మాత్రమే కాదు, కానీ దీనులను దళితులను చూసి అసహించుకునేవారు గాను, మనం గమనించినట్లయితే సహాయం చేయకుండా ఉండేవారు గాను, అణచివేసేవారు గాను. ప్రియమైన వారా, వారిని పట్టించుకోలేదు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడే మనం చూస్తాం లూకా సువార్త. దయచేసి గమనించండి. లూకా సువార్త 16వ అధ్యాయం మనం వెళ్దాం మరొకసారి. ప్రియమైన వాళ్ళారా, లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడును, వాడు కురుపులతో నిండిన వాడి ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని పోయాడు. అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాకేది. మనం గమనించినట్టే కుక్కలు వచ్చి వారి కురుపులు నాకొచ్చు ఉండెను. సో ఈ దరిద్రుడి పరిస్థితి ఎంత బాధాకరంగా ఉందంటే దేవుని వాక్యం మనం చూస్తున్నాం. వాడేమో ధనవంతుడు ఏం చేస్తున్నాడు, దినదినము సుఖపడుతున్నాడు. వాడి ఇంట లేకపోతే వాకిట పడి ఉన్నటువంటి లాజరు ప్రేమైన వాళ్ళారా కురుపులతో ఉన్నాడు. నాకెంత ఉంది కదా, ఇదిగో ఒక్కసారి హాస్పిటల్ తీసుకుని వెళ్దాం, ఒక్కసారి వారిని ఏదైనా పరామర్శిద్దాం, వారికి కావలసిన భోజనం పెడదాం అనుకున్నాడా? ప్రేమైన వాళ్ళారా, వాని బల్ల కింద పడినటువంటి ముక్కలైనా తినాలని ఆశపడుతూ ఉంటే కుక్కలు వచ్చి వారి ముక్కలు తినేస్తున్నాయంట. ప్రేమైన వాళ్ళారా, కుక్కలు కూడా వాడు ఏం చేస్తున్నారంటే, చాలా మంది మనం గమనించినట్లయితే ఈ కాలంలో నేను చూస్తూ ఉంటాను, మనుషులను ప్రేమించలేనట్టు వీళ్ళు ఏం చేస్తుంటారంటే కుక్కలను తీసుకుపోతుంటారు. ఉదయం వాకింగ్ కుక్కలను తీసుకుపోతూ ఉంటారు. చాలా మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, కుక్కలను వాకింగ్ తీసుకుపోతారు, కుక్కలకు స్నానం చేపిస్తారు, కుక్కలకు గోరుముద్దలు తినిపిస్తూ ఉంటారు. ప్రేమైన వాళ్ళారా,
మనుషులను ప్రేమించలేని వీళ్ళు కుక్కలను ప్రేమిస్తూ ఉన్నారు ప్రేమైన దేవుని ద్వారా. ఆ ధనవంతుడు తన ఇంట్లో ఉన్నటువంటి కుక్క బల్ల కింద పడిన ముక్కలు ఏరుకొని తింటూ ఉంటే లాజరు అవైనా దొరుకుతాయేమని చూస్తూ ఉన్నాడు. కానీ ఆ లాజరుకు మాత్రం పెట్టడంలా ఈ కుక్కలు తినడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ కుక్కలకి ఇంకా మరింత అధికమైనటువంటి ఫుడ్ ఒకవేళ పెడుతూ ఉన్నాడేమో. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉంది. ప్రేమ వల్ల అంత్య దినాలు ఈ రీతిగా ఉంటాయని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో మనం గమనించి చూడండి, మనం గమనించినట్లయితే చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. ప్రేమైన వాళ్ళారా, దరిద్రుల జోలికి మనం పోకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకంటే తగ్గు స్థితిలో ఉన్న వారిని కనీసం తగ్గు స్థితి చూడడం కానీ, వారి వైపు అంటే అంత చిన్నగా వారిని చూడడం కానీ ప్రేమైన దేవులారా వారిని ఒక మాట అనడం కానీ చేయకూడదు. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడంట, సృష్టికర్తను, వాడిని సృష్టించిన సృష్టికర్తను నిందిస్తూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ వాళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. సో వీళ్ళు ఎలాంటి వారు, సొదొమ గొమొర్రా పీపుల్ లోతు దినాలు ఏ రీతిగా ఉన్నాయంటే ఈ రీతిగా ఉన్నాయని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి 19వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూసుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు, వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును. ప్రైజ్ బీ టు గాడ్. బీదలను కనికరించేవాడు యెహోవాకు అర్పించువాడు. తండ్రి, మనం గమనించినట్లయితే వీళ్ళు ఎప్పుడు కూడా బీదలను కనికరించిన వారు కాదు. ఒకవేళ అలా చేసి ఉంటే సొదొమ గొమొర్రా పట్ల దేవుడు కృప చూపించి ఉండేవాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎప్పుడైతే నెవర్ డిడ్ ఇట్ ఇన్ దేర్ లైఫ్స్ మనం గమనించినట్లయితే వారిని అణిచివేశారు, సంపూర్ణంగా అణిచివేశారు. ప్రేమైన వాళ్ళారా, అదే మనం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రేమ గమనించినట్లయితే చూడండి, మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నారు వాళ్ళు, దీనులను దరిద్రులను సహాయం చేయకుండా, దీనులకు దరిద్రులకు సహాయం చేయకుండా వాళ్ళని అణచివేశారు. ప్రేమ వాళ్ళకు సహాయం అనేది చేయలేదు, అణచివేశారు. వాళ్ళని గమనించినట్లయితే పట్టించుకోవటం లేదు. ప్రేమైన దేవుని ద్వారా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. దేవుడు మనకు సర్వసమృద్ధి ఎందుకు ఇస్తాడో తెలుసా? ప్రేమ వాళ్ళ దేవుడు మనకు సర్వసమృద్ధి ఎందుకు ఇస్తాడో తెలుసా? మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలని, మన ద్వారా ఇతరులకు చేయూతనివ్వాలని. ప్రేమైన దేవుడు ఏదో మనమే ఒక చోట కూర్చొని మనమే సుఖంగా ఉండేదానికి, సంతోషంగా ఉండేదానికి, దినదినము సుఖపడేదానికి అంత మాత్రం కూడా కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే అనుభవం ఏంటంటే తెలుసా? ఆ గిన్నె నిండి పొర్లు ఎక్కడికి వెళ్ళాలి? ప్రక్క వారికి అందాలి. ప్రేమైన దేవుడు అందుకే చేయుటకు నీ చేత చేయుటకు నీ చేతనైనప్పుడు సహాయం పొందగోరు వారి నుంచి నీ చెయ్యి వెనక్కు తీసుకోవద్దని బైబిల్లో వ్రాయబడింది. ప్రేమైన వాళ్ళారా, నీ చెయ్యి చాపు ఎంతవరకు చాపుతావు అంతవరకు చాపు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. దరిద్రుడని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది. వాడు దరిద్రుడు కదా, వానికి ఏం తెలుస్తుంది, వానికి చదువు రాదులే అని వాని దగ్గరనే దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ లోకంలో జరుగుతున్నది ఏం తెలుసా? అది కూడా ఇంకా అధికం అవుతున్నాడు. దరిద్రుడు దరిద్రుడు ఎందుకు అవుతున్నాడు తెలుసా? ప్రేమైన దేవులారా, ఈ లోక పరిస్థితి ఆ రీతిగా ఉంది. సొదొమ గొమొర్రాలో ఏ విధంగా ఉన్నాయో దేవుడు రాబోతున్నాడు అంత్య దినాల్లో ఆ రీతిగా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ధనవంతుడు దరిద్రులను దోచుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బలం గలవాడు బలహీనుడు ఇంకా బలహీనుడుగా చేస్తున్నాడు. పొలిటికల్ పవర్ కలిగిన వాడు పావర్టీ బిలో పావర్టీ వాళ్ళు ఇంకా పావర్టీగా మారుతూ ఉన్నారు. పావర్టీ లైన్ పైన ఉన్న వారు ఇంకా పైకి వెళ్తూ ఉన్నారు. ప్రేమైన దేవుడు గవర్నమెంట్స్ కూడా వాటికి సపోర్ట్ చేస్తున్నట్టుగాను, పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడులారా, అంత్య దినాలు ఈ రీతిగా ఉంటాయని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. మనం గమనించినట్లయితే చూడండి, దీనులను దరిద్రుడు పట్టించుకోలేదు, సహాయం చేయటం లేదు, వాళ్ళని అణిచివేస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు అందుకే కోపగించినట్టుగా మనం చూస్తున్నాం. 5వదిగా మనం గమనించినట్లయితే దయచేసి గమనించండి. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం 50వ వచనం చదువుకుందాం. వారు అహంకరించి ప్రేమైన దేవుడు వాళ్ళు ఏం చేశారంటే అహంకారం అధికమైపోయిందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, గర్వం వేరు, అహంకారం వేరు. ప్రేమ మనం గమనించినట్టయితే సో గర్వంతో చేసే పనులు వేరు. ప్రేమైన వారు అహంకార దృష్టి వారు ఏం చేస్తారంటే గర్వం కంటే మరీ అధికులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వేరు. మనం గమనించినట్లయితే చూడండి, మన కీర్తన గ్రంథం 101వ కీర్తనలో మనం చూసినట్లయితే 5వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 101వ కీర్తన 5వ వచనం. తమ పొరుగు వారిని చాట్ల దూషించు వారిని నేను సంహరించను,
అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గల వారిని, గర్వించిన హృదయం గలవారిని. చూడండి, చాలా జాగ్రత్తగా రెండు పదాలు వేరువేరుగా ఉంటున్నాయి. అహంకార దృష్టి వేరు, గర్వించిన హృదయం గలవారు వారిని నేను సహించడం లేదు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అహంకార దృష్టి, ప్రేమైన దేవుని పిల్లరా. సో గర్వం అనేది ఏందో తెలుసా, మనకున్న దాన్ని బట్టి గర్వపడుతూ ఉంటారు. అహంకార దృష్టి లేకపోయినా కూడా ఏం చేస్తుంటారంటే, ప్రేమైన దేవునిరా, వాళ్ళకి ఏమీ లేకపోయినా సరే అహంకార దృష్టి కలిగిన వారు మనం చూస్తూ ఉంటాం. అహంకార దృష్టి కలిగిన వారు దేవుని వాక్యం సెలవిస్తుంది. సో వీళ్ళకి అన్నిటి ఉన్నాయి, గర్వం ఉంది, గర్వంతో పాటు అహంకార దృష్టి కూడా ఉందంట. ప్రేమైన దేవుని పిల్లరా, సొదొమ గొమొర్రా పీపుల్ మనం గమనించినట్లయితే లోతు దినాలు ఆ రీతిగా ఉన్నాయని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అహంకార దృష్టి అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రేమ వాళ్ళరా, ఇంకా దేన్ని కూడా వాళ్ళు సహించే వాళ్ళు కాదనమాట. దేన్ని కూడా అంత అహంకారం అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రేమ వాళ్ళ గర్వించిన హృదయం కంటే అహంకార దృష్టి మరి చెడ్డది. ప్రేమైన దేవుని పిల్లరా, అహంకార దృష్టి అనేది చూడండి. మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం ఒకసారి. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అహంకార దృష్టియు. మొట్టమొదటి పాయింట్ ఏంది ప్రేమైన దేవులరా, 6-7 కూడా మొట్టమొదటి ఏంది? అహంకార దృష్టి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యెహోవా అసహ్యించుకున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన అసహ్యించుకునే దాంట్లో మొట్టమొదటి ఏంటంటే అహంకార దృష్టి. అహంకార దృష్టి ప్రేమైన దేవుళ్ళ. కొంతమంది మనం చేస్తే నమస్కారం పెడితే గుడ్ మార్నింగ్ చెప్తే కూడా కనీసము రిసీవ్ కూడా చేసుకోరండి. గమనించినట్లయితే మీరు గమనించట్లేదు ప్రేమ వాళ్ళరా, రిసీవ్ కూడా చేసుకోకపోతే నాకు చాలా ఒకసారి అనిపిస్తుంది, నెక్స్ట్ టైం వీరికి నమస్కారం పెట్టకూడదు అనిపిస్తుంది. అంత మనకే చీకాగా అనిపిస్తుంది ప్రేమైన దేవుడు పిల్లరా. సో నమస్కారం గుడ్ మార్నింగ్ చెప్పినా కూడా పట్టించుకున్నటువంటి వారు ఏమాత్రం నిర్లిప్తంగా ఉంటారు. ఎందుకోసం పెడతారు? నాకు లేకపోతే నన్ను చూసి పెడుతున్నారు, నా యొక్క ధనాన్ని చూసి పెడుతున్నారు, నా యొక్క పొజిషన్ చూసి పెడుతున్నారు అనుకుంటూ ఉంటారు. కానీ ప్రేమైన వాళ్ళరా, సో రెస్పాన్స్ కూడా ఇవ్వరండి. అదంటే అహంకార దృష్టి అంటే. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఏంటంటే గర్వించినటువంటి హృదయం అంట అహంకార దృష్టి అనేది. ప్రేమ వాళ్ళరా, గర్వించిన హృదయం ఇక్కడ ఉంటుందండి, అహంకార దృష్టి ఇక్కడ ఉంటుంది. గర్వానికంటే పైన ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో ఆ యొక్క లోతు దినాలు అంత భయంకరంగా ఉన్నాయి, భయానకంగా ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దాంట్లో సర్వైవ్ కావడమే కష్టం. ప్రేమ వాళ్ళరా, ఉన్నవాడే సర్వైవ్ అవుతాడు, కానీ లేనివాడు నశించిపోతాడు. ఆ రీతిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళరా, 6వదిగా మనం గమనించినట్లయితే దయచేసి గమనించండి. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. నా దృష్టికి హేయ క్రియలు చేసరి. మనం గమనించినట్లయితే దేవుని దృష్టికి హేయ క్రియలు చేసరి. మనం లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం వారు ఎలాంటి హేయ క్రియలు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి దినాలు. ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే చూడండి వారు ఎలాంటి హేయ క్రియలు చేస్తున్నారు. గమనించండి. ఆదికాండం 19వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయం వాళ్ళు అంటున్నటువంటి మాటలు దయచేసి గమనించండి. 5వ వచనం. లోతులు పిలిచి, ఈ రాత్రి నీ యుద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని చూడనట్లు మా యుద్ధకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పారు. వాళ్ళని ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలాంటి భయంకరమైనటువంటి హేయక్రియలు. ఇదిగో నీ దగ్గరకు వచ్చారు కదా, కొత్త వారు వచ్చారే, వారిని నా దగ్గర తీసుకో, వారితో మేము కూడినట్లు అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమైన వాళ్ళారా, గమనించినట్లయితే దేవుని వాక్యం లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. ప్రేమ వాళ్ళారా, సో దేవుని లిస్ట్ లో మనం చూసాం. ప్రేమ వాళ్ళారా, పురుషకాములు మనం గమనించినట్లయితే ఆడంగితనం గలవారు, వీళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు అని మనం చూస్తాం. ప్రేమైన దేవుని వాళ్ళారా, సంఖ్యాకాండంలో దేవుడు చాలా క్లియర్ గా మనతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియుల వాళ్ళారా, వాళ్ళు అలాంటి అసహ్య కార్యములకు ఒడిగట్టారని దేవుని వాక్యం చాలా క్లియర్ గా హేయక్రియలు అంట, హేయక్రియలు చేశారు అంటే దేవునికి హేయమైనవి, దేవునికి హేయమైనవి. ప్రేమైన వాళ్ళారా, దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే ఒకసారి ఒక మాట చూసుకొని మనం ముందుకు సాగుదాం. ప్రేమైన వాళ్ళారా, దయచేసి మనం గమనించినట్లయితే చూడండి. లేవి కాండం 20వ అధ్యాయం 13వ వచనం. లేవి కాండం 20వ అధ్యాయం 13వ వచనం. పురుషునితో చేయించిన యెడల వారిద్దరూ హేయ క్రియ చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను. వారు హేయ క్రియలు చేసిరి గనుక దేవుని దృష్టికి హేయమైనదని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 17వ వచనం.
ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవరికి వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవరు పురుషగామిగా ఉండకూడదు. ప్రేమ వల్ల దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ వల్ల దేవునికి అసహ్యమైనది, హేయమైనది ప్రేమైన వాళ్ళరా దేవుని వాక్యము చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు ప్రేమ వాళ్ళరా. సో అలాంటి వారంట ప్రేమ వాళ్ళరా, అలాంటి వారు యొక్క సొదొమ గొమొర్రా పీపుల్, అలాంటి వారు మనం గమనించినట్లయితే లోతు దినాల్లో ఉన్నటువంటి దినాలు ఆ రీతిగా ఉన్నాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈనాడు మనం గమనించినట్లయితే గవర్నమెంట్స్ జీవోస్ పాస్ చేస్తున్నారు, కోర్ట్స్ ఏం చేస్తున్నాయి, కోర్టులు కూడా ఏం చేస్తున్నాయి, వారికి ఏమంటారు వాటిని రైట్స్ ఇస్తున్నాయి ప్రేమైన దేవుళ్ళ. కోర్టులు కూడా వాళ్ళకు రైట్స్ ఇస్తున్నాయి. సో లోతు దినాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నేను రాబోయే ముందు ఇదిగో ఇలాంటి దినాలు ఉంటాయి, ఇలాంటి దినాలు ఉంటాయని దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్టుగా చూస్తాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం. మరియు పురుషురాములు సహా దేశమందు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేయు ఏ క్రియల ప్రకారంగా యూదా వాటిని చేయించుకొచ్చింది. ప్రేమ వాళ్ళరా, వాళ్ళు ఎందుకు వెళ్ళగొట్టాడంటే అక్కడ క్లియర్ గా ఈ రీజన్ రాయబడినట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళరా, వాళ్ళను దేవుడు వాళ్ళు చేసే హేక్రియలు బట్టి వెళ్ళగొట్టాడంట ప్రేమ దేవుడురా. అందుకే మనం గమనించినట్లయితే సొదొమ గొమొర్రా పీపుల్ దేవుడు నాశనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ వాళ్ళని చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, 9, 10 కూడా చదువుకుందాం. అన్యాయస్తులు దేవుడి రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడపితనం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోపులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుడి రాజ్యములకు వారసులు వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కారణం రాయబడిన కానేరరు. దేవుడు అంగీకరించడం అంగీకరించారంట ప్రేమ దేవుడు. కానేరరు బైబిల్లో రాయబడింది. వాళ్ళు కారని చెప్పడంలా కానేరరు కావడానికి పాసిబిలిటీ లేదు అని మాట్లాడుతుంది బైబిల్ మనం గమనించినట్లయితే. ప్రేమ వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ఈ రీతిగా మనం గమనించినట్లయితే లోతు దినాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మనుష్య కుమారుడు రాబోయే ముందు ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయని చెప్పాడు. ప్రేమ వాళ్ళ లోతు దినాలు ఆ రీతిగా ఉన్నాయి. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, లోతును తీసుకుని వెళ్ళాడు. మనం గమనించినట్లయితే దేవదూతలు వచ్చారు. దేవదూతలు ప్రేమైన దేవులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనం గమనించినట్లయితే ఉదాహరణ చెప్పాలంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని చెప్తూ ఉంటారు. గమనించినట్లయితే వాళ్ళు ఇద్దరు ఏం చేస్తారంటే లోతుతో పాటు లోతు భార్యను తర్వాత మనం గమనించినట్లయితే వారిని గట్టిగా చేత పెట్టుకుని వాళ్ళు వెళ్లకుండా ఉంటే ఏం చేస్తారంటే బలవంతంగా తీసుకుని వెళ్తారు. బలవంతంగా తీసుకుని వెళ్ళిన తర్వాత బైబిల్లో రాయబడింది, వాళ్ళు వెళ్ళిన తర్వాత చదువుకుందామా, లూకా సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం చూడండి. లోతు సొదొమను విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేసింది. లోతు సొదొమను విడిచిపోయిన తర్వాత ప్రేమ వాళ్ళరా, దేవుని కృప, ప్రేమ వాళ్ళరా, అబ్రహాము యొక్క ప్రార్థన, ప్రేమైన వాళ్ళరా, లోతు యొక్క ప్రవర్తన, ప్రేమైన దేవుడులారా బట్టి దేవుడు ఏం చేస్తాడంటే లోతును రక్షించాడు. లోతు సొదొమను విడిచిపోయిన తర్వాత ఏమైంది, సొదొమ గొమొర్రాల మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడింది. అదే రీతిగా సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తుకుని పోగానే, సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని పోగానే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత, దేవుని యొక్క కోపం ఈ యొక్క భూమి మీదకి వస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. అదే మనం గమనించినట్లయితే అందుకే మహాశ్రమలు కలుగుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే మనం ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రేమైన దేవుడారా. లోతులాగా మనం తప్పించబడాలి. లోతు ఏం చేశాడంటే బైబిల్లో రాయబడింది, కొంతమంది ఏ విధంగా రక్షించబడతారంట, అగ్నిలో నుంచి లాగివేయబడినట్లు ఏం చేస్తారు, రక్షించబడుతున్నట్టు బైబిల్లో రాయబడింది. అగ్నిలో నుంచి లాగివేయబడినట్లు రక్షించబడడం అంటే ఏంటండి, ఇంకా వారితో పాటు ఏమి ఉండవు అనమాట. వారితో పాటు
ఆస్తి ఉండదు, వాటితో పాటు ఏమాత్రం కూడా సంపాదించుకున్నవి ఏమి ఉండదు. అగ్నిలోంచి లాగిపోయినవంటే ఇంట్లో అన్ని కాలిపోతాయి, వాళ్ళు సంపాదించుకున్న డబ్బు కాలిపోతుంది, పత్రాలు కాలిపోతాయి, సమస్తమును కాలిపోతాయి. ఒట్టి చేతులతో కట్టుబట్టలతో బయటపడ్డారంటారు చూసారా, ఆ రీతిగా అగ్నిలో నుంచి లాగివేయబడినట్లు అని బైబిల్లో రాయబడింది. లోతు ఆ రీతిగా రక్షించబడ్డాడు. లోతు ఆ రీతిగా రక్షించబడ్డాడు. ప్రేమ అగ్నిలో నుంచి లాగివేయబడినట్లు రక్షించబడ్డాడు. ఒక్క వ్యక్తిని కూడా రక్షించలేకపోయాడు, తన కుటుంబీకులను రక్షించలేకపోయాడు, తన చుట్టుపక్కల ఉన్న వారిని రక్షించలేకపోయాడు, తనతో రిలేషన్షిప్ పెంచుకున్న వారిని రక్షించలేకపోయాడు, తనతో పాటు ఆ యొక్క ఊరి గవి మీద కూర్చున్నటువంటి ఆ పెద్దలను రక్షించలేకపోయాడు. ఎవరిని రక్షించలేదండి, తను మాత్రమే, తన ప్రాణాన్ని మాత్రమే దక్కించుకోగలిగాడు. యొక్క లోతు ప్రేమైన దేవునిలారా నైతికంగా సంపూర్ణంగా పతనమైన వ్యక్తిగా మనం చూస్తున్నాం. నైతికంగా సంపూర్ణంగా పతనమైపోయిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే లోతు సమస్తాన్ని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు, ఇంక్లూడింగ్ ఒక విధంగా చెప్పాలంటే క్యారెక్టర్ ఆల్సో. ప్రేమైన దేవునిలారా, సో అది కూడా కోల్పోయాడు. సమస్తాన్ని కోల్పోయిన వ్యక్తిగా, సర్వం కోల్పోయిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14-15 వచనాలు. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాట వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల యొక్క గతి ఓర్వదగినదై ఉండను. ప్రేమైన వాళ్ళరా, దేవుడు యేసు ప్రభు ఎందుకు ఈ మాటలు రాశాడంటే, ఇవన్నీ కూడా యుగాంతమందున్నటువంటి మీకు బుద్ధి కలుగుటకే ఇవి నేను రాపిస్తున్నాను. ఇవన్నీ కూడా విని 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 లోతు దినాలు ఏ విధంగా ఉన్నాయో మనకు యాక్చువల్ గా తెలియదు. ప్రేమైన దేవుడు వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది కదా, మనం గమనించినట్లయితే. సో నోవ దినాలు ఏ విధంగా మనకు తెలియదు, ప్రేమైన వాక్యం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. యేసు ప్రభు యొక్క మాటల వలన మనకు తెలుస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా విని విని కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఉంటే ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు, వాటి యొక్క పరిస్థితి సొదొమ గొమొర్రాల పట్టణం కంటే మరి ఘోరంగా ఉంటుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళారా, అందుకే వినుటకు చెవులు గలవాడు వినుడుగాక అని బైబిల్లో రాయబడింది. ప్రేమైన దేవుని ద్వారా, సో మనం ఏం చేయాలంటే విని ఏం చేయాలంటే, ప్రేమైన వాళ్ళారా, ఇదిగో ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండిన బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అలాంటి బుద్ధిమంతులే, బుద్ధిగల కన్యకలు ఏం చేస్తారు, పరలోక రాజ్యంలోకి ఎత్తబడతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో విన్న మాటలు వినేసి వదిలేసేవారిని, గాలికి వదిలేసేవారు బుద్ధిహీనులుగా ఉంటారు. ప్రేమైన దేవునిరా, సో వాడు ఏ విధంగా ఉంటాడట, బండ మీద ఇల్లు కట్టుకునక ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నాడు బుద్ధిహీనుడు పోలి ఉండును. వాళ్ళు ఏ రీతిగా ఉంటారంటే బుద్ధి లేని కన్యకల్లాగా విడవబడిన గుంపులోనే ఉంటారు. ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఇన్ని రకాలుగా. ఇదిగో నవో దినాలను జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. గత దాదాపు 6-7 వారముల నుంచి ప్రేమైన దేవుని పిల్లరా, గత ఆల్మోస్ట్ 2 months నుంచి కూడా ఎండ్ టైమ్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎండ్ టైమ్స్ గురించి దేవుడు స్పష్టంగా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో నోవ దినాలను జ్ఞాపకం చేసుకోండి, లో దినాలను జ్ఞాపకం చేసుకోండి. ఆ రీతిగా అంత్య దినాలు ఏ విధంగా ఉంటాయో మీరు ఇదిగో ఈ రీతిగా ఉంటాయని ప్రభు చాలా క్లియర్ గా మనతో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా విని కేవలం వాటిని ప్రేమైన దేవులారా విడిచిపెట్టే వారంగా ఉన్నట్లయితే, ఇదిగో ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయక ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాళ్ళ బుద్ధిహీనులు, బుద్ధి లేని కన్యకలు విడవబడే గుంపులోనే ఉంటారు. ప్రేమైన దేవుడులారా, సొదొమ గొమొర్రాల పరిస్థితి ఏమవుతుందంట, వీళ్ళకంటే బెటర్ అంట. వీళ్ళకంటే అదే కదా ఇక్కడ అంటున్నారు. మనం చూద్దాం మరొకసారి. విమర్శ దినమందు సొదొమ గొమొర్రాల స్థితి వీరికంటే ఓర్వదగినదై ఉండును దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మాటలు విని 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 కూడా ఏమవుతున్నారంటే, ప్రేమ దేవుళ్ళ ఈ కాలంలో సువార్త విని 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 ఏమైందంటే మామూలైపోయిందండి. అసలు రక్షణ లేకుండా రక్షణ గురించి చెప్పేవాళ్ళు చూసారా, చాలా మంది చూసారు. ప్రేమైన రక్షణ అంటే తెలియని వారు రక్షణ గురించి చెప్పేవారు, రక్షణ గురించి వివరించే వాళ్ళని చాలా మంది చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుళ్ళారా, వారికి రక్షణ అంటే ఉండదు, రక్షణ తమ జీవితంలో ఉండదు, కానీ రక్షణ గురించి చెప్తూ ఉంటారు. ఆత్మ అంటే తెలియదు, ఆత్మ గురించి చెప్తూ ఉంటారు, ఆత్మ నింపుదల గురించి చెప్తూ ఉంటారు, ఆత్మ వరాల గురించి చెప్తూ ఉంటారు. ప్రేమైన దేవుళ్ళారా, ఆత్మ ఫలాల గురించి చెప్తూ ఉంటారు. వారిలో ఒక ఫలం ఉండదు, ఆత్మ నింపుదలే ఉండదు. అనిపించట్లయితే ఇలాంటి వారు అంటే వాక్యం విని విని ఏమయ్యంటే పండితులైపోయారు దీంట్లో. ప్రియ వాళ్ళారా,
చెప్పడం కాదండి, చేసేవారు కావాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. అందుకే మీరు చాలా మంది బోధకులుగా ఉండకూడదు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నది చూస్తాం. ప్రియ వాళ్ళారా, మీరు చాలా మంది బోధకులుగా ఉండకండి. ఎందుకంటే మీకు మొట్టమొదటిగా ఏమవుతుంది? మొట్టమొదటిగా దేవుని యొక్క తీర్పు మీ మీదకి మొట్టమొదటిగా వస్తుంది. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా, ప్రియ వాళ్ళారా. సో అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో లోతు దినాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. లోతు దినాలు ఏ విధంగా ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి. సొదొమ గొమొర్రాల పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సొదొమ గొమొర్రాల పరిస్థితి, ఇదిగో ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయకుంటే, మీ మాటలను ఎవరైతే పెడిచెవిని పెడతారో, మిమ్మల్ని ఎవరైతే రిసీవ్ చేసుకోకుండా, మీ మాటలు ఇదిగో మీరు వాక్యాన్ని బోధిస్తుంటే ఎవరైతే రిసీవ్ చేసుకోకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మిమ్మల్ని వదిలేస్తారో, వారి యొక్క స్థితి సొదొమ గొమొర్రాల కంటే మరి ఘోరంగా ఉంటుంది. వారి కంటే సొదొమ గొమొర్రాల పరిస్థితి ఓర్వదగినదై ఉండును అని యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూసుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం చూసుకుందాం ప్రియులారా. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై. చూడండి, సొదొమ గొమొర్రాలను దేవుడు ఊరికే రాపించలేదండి. బైబిల్లో లోతు దినాల గురించి ఊరికే రాయబడలేదు. యేసు ప్రభు అన్నాడంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వాళ్ళు. లోతు దినాలను జ్ఞాపకం చేసుకోండి అన్నాడంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమైన దేవుని పిల్లరా. ఇవన్నీ కూడా ఎందుకోసం రాపించాడంట? అవన్నీ కూడా బుద్ధిహీనులకు, చదవండి గట్టి చదవండి, భక్తిహీనులకు వారికి దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతు. ప్రేమైన దేవుడారా, బహు బాధపడిన నీతిమంతుడకు లోతు. ఈ లోతు యొక్క పరిస్థితి ఏంటంటే, ప్రేమైన దేవుడారా, తన హృదయాన్ని నొచ్చుకుంటాడు, మళ్ళీ వాళ్ళతోనే కలిసిపోతాడు. తన హృదయం నొచ్చుకుంటుంది కదా, నేను ఇదిగో ఈ శ్రమలతో ఉండకూడదప్ప అనుకుంటాడు, వాళ్ళతోనే రిలేషన్షిప్ ఏర్పాటు చేస్తున్నాడు. ప్రేమైన దేవుడురా, చాలా సార్లు ప్రేమైన దేవుడు మనం ఏం చేస్తుంటామంటే, అందుకే మనం లాస్ట్ వీక్ మనం చూసాం, ఇదిగో నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి ప్రేమైన దేవుడురా కదా. చెడ్డదాన్ని నువ్వు అసహించుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మంచిని ప్రేమించు, చెడ్డదాన్ని అసహించుకో. 2 పడవల మీద ఎప్పుడు కూడా కాళ్ళు పెట్టకూడదు. అది చాలా భయంకరమైన స్థితి ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇదిగో నువ్వు నీతిని ప్రేమిస్తున్నావు దేవా, దుర్నీతిని ద్వేషిస్తూ ఉన్నావు. దేవుని గురించి వ్రాయబడింది ప్రేమ వాళ్ళరా. మనం దేవుని అడుగుజాడలో ఉండటకు అని లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. పేతురు పత్రికలో దేవుని వాక్యం వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఏం చేశాడంట, తన అడుగుజాడల్లో నడుచున్నట్లు బైబిల్లో వ్రాయబడింది ప్రేమ వాళ్ళరా. గమనించినట్లయితే ఏంటంటే, ఇవన్నీ కూడా దృష్టాంతములుగా మనకు రాశాడు. దృష్టాంతములుగా మనకు బుద్ధి కలుగుటకు రాశాడు ప్రేమైన దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చదువుకుందామా. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ప్రేమ వాళ్ళు, ఈ సంగతులన్నీ కూడా బైబిల్లో ఎందుకు రాపించాడు దేవుడు? కొన్నిసార్లు చాలా పనికిమాలను ఎందుకు రాశారబ్బా బైబిల్ అనిపిస్తుంది. ఎందుకు రాశారు తెలుసా? యుగాంతమందున్నటువంటి మీరు అలాంటి పనికిమాల స్థితిలో పడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ప్రేమైన దేవుడారా, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దేవుడు రాపించాడు ప్రేమైన దేవుడారా. పనికిమాల సంగతులు ఎందుకు రాశారబ్బా? పరిశుద్ధ గ్రంథం కదా, పవిత్ర గ్రంథం కదా మనం అనుకుంటాం చాలా సార్లు. అవును, పరిశుద్ధ గ్రంథం. ప్రేమైన దేవుడా, పనికిమాల విషయాలు ఎందుకు రాశారంటే, అలాంటి పనికిమాల స్థితిలోనూ ఉండకూడదు, అలాంటి పనికిమాల స్థితిలోనూ జారిపోకూడదు అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు రాపించాడు. యుగాంతమందున నీకు నాకు బుద్ధి కలుగుటకై ప్రేమైన దేవుడు. అందుకే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉండును ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి. లోతు ఏం చేస్తున్నాడు? తన హృదయం నొచ్చుకుంటుందంట. నొచ్చుకున్నా సరే ఏం చేస్తాడు? నొచ్చుకున్నా సరే తన బిడ్డను తీసుకుపోయి అలాంటి వారికే అప్పచెప్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే లోతు యొక్క బిడ్డలను ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణాస్తులకు ఇవ్వాలనుకున్నాడు ప్రేమైన దేవుని ధర. చివరికి వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళ దృష్టికి లోతు ఎగతాళి ప్రాయమయ్యాడని బైబిల్లో వ్రాయబడింది. ప్రేమ వాళ్ళరా, తమ అల్లులకు ఏమయ్యాడు? లోకమైపోయాడు. తమ అల్లులకు ఏం చేశారు? వాళ్ళు ఎగతాళి చేస్తున్నారంట లోతును ప్రేమైన దేవుళ్ళరా. మనం గమనించినట్లయితే లోతు ఏ సొదొమ గొమొర్రాల పట్టణంలో న్యాయవాదిగా
లేకపోతే ముఖ ద్వారాన కూర్చొని ఊరి గమనేందుకు కూర్చొని తీర్పులు తీరుస్తూ ఉన్నాడో చిట్ట చివరి గమనాలు తెలుసా, వీడెవడో బయట నుంచి వచ్చి మాకు తీర్పులు తెచ్చేదానికి వీడెవడు అంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి స్థితికి దిగజారిపోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో మన జీవితాన్ని ప్రశ్నించుకుందాం. మన జీవితాన్ని సరైన రీతిగా కట్టుకోకపోతే, యేసు అనే బండ మీద కట్టుకోకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితి సొదొమ గొమొర్రాల కంటే బహుఘోరంగా ఉంటుంది. లేకపోతే మన స్థితి సొదొమ గొమొర్రాల కంటే సొదొమ గొమొర్రాల స్థితి ఓర్వదగినదే ఉంటుంది బైబిల్లో రాయబడింది. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ వాళ్ళ చిన్న చివరికి ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నా. దయచేసి గమనించండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుకుందాం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని ఆ తరువాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము రక్షణ నిమిత్తం చాలా జాగ్రత్తగా వినాలి ప్రేమ. తన కొరకు కనిపెట్టుకుని, అందరి కోసం కాదు ప్రేమైన దేవుడారా, తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము రెండవసారి ప్రత్యక్షమగు. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడు. తన కొరకు కనిపెట్టుకుని వారి నిమిత్తం. మనం నిజంగా కనిపెట్టుకుని ఉన్నామా? సో రక్షణ ఉచితమే, రక్షణ అందరికీ. కానీ ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో వాళ్ళ కోసమే ఆయన ఏం చేస్తాడు? రెండవసారి ప్రత్యక్షం అవుతాడు. వారి కోసమే రెండవసారి ప్రత్యక్షం. ఆయన కోసం కనిపెట్టుకుని ఉండిన వారి కాదు ప్రేమైన వాళ్ళరా, వారందరూ కూడా విడవబడతారు ప్రేమైన వాళ్ళరా. వారందరి పరిస్థితి ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే సొదొమ గొమొర్రాల పరిస్థితి ఓర్వదగినదే ఉంటుంది మిగతా వారికి. అంటే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. తన కొరకు కనిపెట్టుకునేవారు. మనం ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నామా? ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుడు చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయానికి మరొకసారి మనం వద్దాం, మనం ముగించుకుందాం ప్రేమైన వాళ్ళరా. అయితే లోతు శ్రమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనం చేస్తును. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ప్రేమైన వాళ్ళరా, ఆ ప్రకారమే, అలాగుననే, ఎగ్జాక్ట్ గా అట్లనే చెప్తున్నాడు యేసుప్రభు. ఎగ్జాక్ట్ గా ప్రేమైన దేవుళ్ళరా, లోతు దినాల్లో జరిగినట్టుగానే జరుగుతుంది. అంతే, లోతు దినాల్లో జరిగినట్టుగా జరుగుతుంది. ప్రేమైన వాళ్ళరా, దేవదూతలు హెచ్చరించారండి. లోతుని హెచ్చరించారు, లోతు భార్యని హెచ్చరించారు, లోతు కుమార్తెలను హెచ్చరించారు. ఇంకా నీ కలిగిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మేము రక్షిస్తామయ్యా అన్నారు. ప్రేమైన దేవుళ్ళరా, లోతు ఎవరిని రక్షించుకోలేకపోయాడు. సమస్తాన్ని కోల్పోయాడు, తన కుటుంబాన్ని కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు. అగ్నిలో నుంచి రక్షించబడినట్టుగా, అగ్నిలో నుంచి లాగివేయబడినట్లుగా తన ప్రాణాన్ని దక్కించుకోగలిగాడు. తప్పితే ప్రేమైన దేవుళ్ళరా, సమస్తాన్ని కోల్పోయిన వాడుగా, క్యారెక్టర్లెస్ గా ప్రేమ వాళ్ళరా మిగిలిపోయిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. సాయంకాల సందర్భంలో మన జీవితాలు ప్రశ్నించుకున్నాం ప్రేమైన దేవుళ్ళరా. లోతు ద్వారా దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహామును, ఇదిగో నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండు అన్నాడు కదండి. నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండు అన్నాడు. కానీ లోతమయ్యాడు, శాప కారణంగా మారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు యొక్క కుమారుడు మనం గమనించినట్లయితే, లోతు యొక్క కుమారులు ఎవరండి? అమ్మోనీయులు, మోయబీలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మోనీయులు, మోయబీలు. ప్రియమైన వాళ్ళ తన కుమార్తెల ద్వారా కలిగే సంతానం. ప్రియమైన దేవులారా, ఎంత భయంకరమైన స్థితి అంటే, ఎదోము మీద నా చెప్పు విసిరేవేతను, మోయబు నా కాళ్ళు గడుక్కుని పల్లెము. దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా. వాళ్ళంటే నాకు అసహ్యము అంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, వారిలో 10వ తరం వారైనా సరే అమ్మోనీయుడే గాని, మిద్యానీయుడే గాని ఇశ్రాయేలులో కలవకూడదు అంటూ ఉన్నాడు. ఇశ్రాయేల్లో కలవకూడదంట. అమ్మోనీయుడే గాని, మిద్యానీయుడే గాని ఎవరంట? ఇశ్రాయేల్ 10వ తరం వారైనా సరే. ఐగుప్తీయులు కూడా కలవచ్చు అంట. ప్రేమైన దేవుళ్ళరా, ఐగుప్తీయులు కూడా కలవచ్చు గాని, అంటే అన్యులైనా కలవచ్చు గాని ప్రేమైన దేవుళ్ళరా, ఇదిగో వీళ్ళున్నారు చూసావా, లోతు సంతానం ఉంది చూసావా, లోతు సంతానం ఇశ్రాయేల్లో ఎప్పటికీ కలవకూడదని దేవుడు ఒక శాసనం నిర్మిస్తూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా సరే దేవుడు ఎంతగా మనల్ని హెచ్చరిస్తూ ఉంటే, దేవదూతలు హెచ్చరించారు. ప్రేమైన దేవుళ్ళరా, అక్కడ ఎవరు కూడా వినేవాళ్ళు లేరండి. ఎవరు కూడా వినేవారు లేరు. ప్రేమైన వారి దేవుళ్ళరా, మనం గమనించినట్లయితే లోతు తన హృదయం నొచ్చుకుంటున్నా సరే వారితో సహవాసం చేశాడు, వారితో సహచర్యం చేశాడు, వారితో సంబంధ బంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క సొదొమ నుంచి బయటకు పోతాడంటే బయటకు పట్టుకోవాలి. ఏకంగా ఏం చేశాడు? ఇల్లు కట్టుకున్నాడని బైబిల్లో రాయబడింది. ఇల్లు కట్టుకున్నాడు, ఎక్కడికి పోనీకి లేదంట. ప్రేమైన దేవుడరా, దాంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాడు, రొంపిలో ఉండిపోయాడు.
అని అంటాం కదా. జిగటగల దొంగ భూమి బైబిల్లో రాయబడింది. జిగటగల దొంగ భూమి ఏంటనేది మనము బయటకు రావాలని ప్రయత్నించే కొద్ది ఏమవుతుంది, లోపలికి దిగుతూనే ఉంటాం. కదలకుండా ఉన్నా కూడా అట్లే ఉంటాం. కానీ మనము కదిలే కొద్దీ, బయటికి రావాలని ప్రయత్నించే కొద్దీ దాంట్లోకి దిగబడుతూనే ఉంటాం ప్రేమ వల్ల. అదండి పాపం అంటే ప్రియమైన దేవులారా. అదండి సొదొమ గొమొర్రాల యొక్క జీవితం ప్రియమైన దేవుని బిడ్డలారా. అదండి లోతు దినాల యొక్క జీవితాల పరిస్థితి ప్రియమైన వాళ్ళారా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అలా జిగటగల దొంగ భూమి నుంచి రక్షించగలవాడు ఎవడు తెలుసా? యేసు ప్రభు మాత్రమే, యేసయ్య రక్తం మాత్రమే. అందుకే బైబిల్ రాడు, దేవా నా పాదంలో నువ్వు ఎక్కడ నిలబెడతావంట? బండ మీద నిలబెడుతూ ఉన్నారు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది ప్రియుల వాళ్ళరా. జిగటగల దొంగ ఊపిరి నుంచి రక్షించగల ఒకే ఒక వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంత పాపములో కూడుకొని పోయినా సరే, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా సరే ప్రియుల వాళ్ళరా, బయటకు తీయగలిగింది, రక్షించగలిగింది కేవలం యేసు రక్తం మాత్రమే, యేసు నామం మాత్రమే. ఆయన మాత్రమే మనల్ని ఏం చేస్తాడు? సమాధానకరమైనటువంటి ఆయన యొక్క బండ మీద ఆయన నిలబెడతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. బండ మీద నిలబడడం అంటే ఎంత ధీమాగా ధైర్యంగా నిలబడతామండి మనం. అదే బురదలు నిలబడతామా? అదే జిగటగల దొంగ నిలబడతామా? ప్రేమైన దేవులరా, మనం తప్పించుకునే కొద్దీ మనకు ఊరి బిగుచుకునే పోతుంటుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. సో తన హృదయం ఉన్నది. మన హృదయాలు చాలాసార్లు నడుచుకుంటూ ఉంటాయి. ఎందుకబ్బా వీరితో నేను స్నేహం చేస్తున్నానే? ప్రియమైన దేవులారా, వారితో మాట్లాడే కొద్ది బైబిల్లో రాయబడింది, మనము ఒక 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే ప్రియమైన దేవులారా, వారి మాటలు మనకు వస్తూ ఉంటాయి. మనం గమనించినట్లయితే కదా, వారి మాటలు మనం మాట్లాడుతుంటాం. ప్రియమైన వాళ్ళరా, నువ్వు వారిని మారుస్తున్నావు, వారు నిన్ను మారుస్తూ ఉన్నారా? ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను మారుస్తానని అంటారు చాలా మంది. మార్చేది కాదు, నువ్వు మారిపోతూ ఉన్నా, నీ క్యారెక్టర్ మారిపోతూ ఉంది. ప్రియమైన దేవులారా, దేవుని వాక్యం అలాంటి వారు దేవుని ఎలా విముఖుడవకము దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. నువ్వు విముఖుడిగా ఉండాలంట, వారితో విజ్జోడుగా ఉండకూడి. దేవుని చూడండి, కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక ఆ వచనం చూసుకుని మనం ముగించుకుందాం ప్రియులారా. కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 6వ అధ్యాయం, 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడండి. జోడు అని రాయబడింది, దయచేసి గమనించండి. నువ్వు జోడు, ఏ జోడు ఉంది నీకు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరితో కలిసిపోతున్నావు? ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నావు? ఎవరితో కలిసి సహవసిస్తూ ఉన్నావు? అవిశ్వాసులతో కలిసి జోడు కట్టొద్దు. ముందు మొట్టమొదటిగా ప్రేమైన దేవులారా, వారితో మాట్లాడొద్దని చెప్పటం లేదండి. బైబిల్ వారితో మాట్లాడొద్దని చెప్పటంలా, మాట్లాడు అన్ని చేయి, కానీ వారితో జోడు కట్టొద్దు, వారితో సహవాసం చేయొద్దు. నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంటానండి ప్రేమ వాళ్ళ, నా బెస్ట్ ఫ్రెండ్. మనందరూ కూడా చెప్పుకుంటాం, మేము చాలా థిక్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటాం. ఎవరిని ఫ్రెండ్? ప్రేమైన దేవులారా, దేవుని వాక్యం చాలా క్లియర్ మాట్లాడుతుంది. ఆ క్యారెక్టర్ ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి? ప్రేమ వాళ్ళరా, చూడండి, చదవండి, దయచేసి గమనించండి. నీతికి క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ప్రైజ్ బి గాడ్. చాలు, మనం జీవము గల దేవుని ఆలయమైన ఆ ఆలయాన్ని పాడు చేస్తున్నాం చాలా సార్లు. వారితో జోడుగా ఉండి, వారితో సహవాసం కట్టి, వారితో ప్రయాణం చేస్తూ, వారితో సహవాసం చేస్తూ, వారితో జీవిస్తూ ప్రియమైన దేవుని ఏం చేస్తుంటామో తెలుసా? మన ఆలయాన్ని ఏం చేస్తున్నాం? జీవగల దేవుని ఆలయాన్ని పాడు చేస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. జీవగల దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకోడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, వారి మధ్యన కావున మీరు వారి మధ్య నుండి, దయచేసి గమనించండి, చదవండి. వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. చాలా ప్రియమైన దేవుని అపవిత్రమైన దానిని ముచ్చకూడని ప్రభు సెలవిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల, ప్రభు ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. మన జీవితాన్ని ప్రశ్నించుకుందాం. లోతు దినాలను జ్ఞాపకం చేసుకున్నాడు. మనం నోహు దినాలను జ్ఞాపకం చేసుకున్నాం. నోహు ఏ విధంగా బయటపడ్డాడో చూసాం. నోహు యొక్క పరిస్థితి చూసాం. నోహు దినాల్లో మనం చూసాం. ఇప్పుడు లోతు దినాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని గారా, లోతు దినాలు ఏ విధంగా ఉన్నాయో, సొదొమ గొమొర్రాల పరిస్థితి మనం చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ వీక్ మనం చేసుకున్నాం
లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. మనం గమనించినట్లయితే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి. లోతును జ్ఞాపకం చేసుకోమని చెప్పటంలా లోతు దినాలను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. కానీ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ప్రేమ నెక్స్ట్ వీక్ మనం ఈ లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రేమ వాళ్ళ ప్రభు మన జీవితాలను మార్చడానికి తన ఒక విధంగా చెప్పాలంటే తన శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేమైన దేవుడు, ఇప్పటికైనా మన జీవితాలు మార్చుకోకపోతే ప్రభు చెప్తున్నాడు సొదొమ గొమొర్రాల పరిస్థితి ఓర్వదగినదై ఉండును. దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకంటే సొదొమ గొమొర్రాల పరిస్థితి ఓర్వదగినదై ఉండును. ఇదిగో ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడే బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధిమంతుల జాబితాలకు వస్తామా? బుద్ధిహీనుల జాబితాలకు వస్తామా? బుద్ధిగల కన్యకల జాబితాలకు వస్తామా? బుద్ధి లేని కన్యకల జాబితాలకు వస్తామా? ప్రేమిన వాళ్ళరా, విడవబడే గుంపులో ఉంటామా? ప్రభుత్వ పార్టీ మనం ఎత్తబడే గుంపులో ఉంటామా? ప్రేమిన వాళ్ళరా, లోతు కనీసం తప్పించబడ్డాడు. ప్రేమైన దేవుడారా, అగ్నిలో నుంచి లాగివేయబడినట్టుగా మనం లాగివేయబడినట్టుగా మంచిదే, కానీ అసలు ఆ జీవితాన్ని కోల్పోయినారు. మిగతా వాళ్ళు మనం గమనించండి. ప్రభు మనతో మాట్లాడుతుండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ సారా ప్రార్థన చేసి ప్రేమించిన మా ప్రేమైనటువంటి దేవం యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకై వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న మహత్వము కలిగిన మహారాజుల ఆయన అయ్యా, మీకు అనుగుణంగా మీ మహిమకు నా తండ్రి మహిమ కారణంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు సొదొమ గొమొర్రా పట్టణాల గురించి నా తండ్రి ఎండ్ టైమ్స్ లో ఉంటున్నటువంటి పరిస్థితుల గురించి మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరగా మీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభు మీకు స్తోత్రం తండ్రి. సొదొమ గొమొర్రా పట్టణాల పరిస్థితులు ఎహెజ్కేలు గ్రంథంలో మీరు తీసుకొని వచ్చారు. ప్రభా సహాయం చేయండి. ప్రభా మీరు మాకు అన్ని ఇచ్చారు అని అంటే మీ కృపను బట్టి మాకు ఇచ్చారు. ప్రభా మీరు మాకు ఇచ్చిన క్వాలిఫికేషన్, మీరు మాకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు, మీరు మాకు ఇచ్చినటువంటి కుటుంబాలు ప్రభా ఏవైనా కూడా నా తండ్రి అవన్నీ మీరు ఇచ్చినవే ప్రభా. అందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఒక్కసారి మా పితరులను జ్ఞాపకం చేసుకుంటే మా పరిస్థితులు ఎంత దీనంగా ఉండేటివో, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నట్టువో అలాంటి పరిస్థితుల నుండి మీరు మమ్మల్ని లేవనెత్తారు ప్రభా. మీ నామమును మా నొసట ముద్రించినందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజు ఒక గౌరవమైన పరిస్థితుల్లో మేము ఉండగలుగుతున్నామంటే అది మీ కృపను ఒప్పుకుంటూ మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వాటిని బట్టి నా నాయన ఏమాత్రమో గర్వం పడక, ఏమాత్రమో అహంకార దృష్టి కలిగి ఉండకుండా దేవా నా తండ్రి మిమ్మల్ని గణపరిచే స్థితిలో మేము ఉండటానికి సహాయం చేయండి. మాకు ఇచ్చిన వాటన్నిటితో కలిపి ప్రభా మిమ్మల్ని స్తుతించగలిగే బిడ్డలుగా మేము ఉండటానికి మీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. అంత్యకాలం మందు అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ యొక్క క్యారెక్టర్స్ అన్నింటినీ మీరు మా మధ్యకు తీసుకుని వచ్చారు. ప్రభా సహాయం చేయండి. ఒక్కొక్కరు సెల్ఫ్ చెకింగ్ ఉండటానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరము బుద్ధి కలిగిన బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. బుద్ధి వచ్చినప్పుడు వాడు అని మీరు సెలవిచ్చారు ప్రభా. నా తండ్రి రియలైజేషన్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపను అనుగ్రహించండి. ఎక్కడైతే జారిపోతున్నామో అక్కడ నుండి లేవనెత్తండి ప్రభా. ఆ భూమిలో దిగిపోకుండా తండ్రి మమ్మల్ని మీ క్రీస్తు అనే బండ మీద మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, బలపరచండి, కృపను అనుగ్రహించండి ప్రభా. ఇక్కడ చేరిన ఏ ఒక్కరు కూడా మీ ప్రణాళికలో లేని వారు కాదు కదా తండ్రి. అందరి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రణాళికలో నుండి తప్పిపోకుండా ప్రభా మీ ప్రణాళికకు అనుగుణంగా జీవిస్తూ మీకు మహిమకరంగా నా తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని మహిమకరంగా ప్రభావం ఆధిపత్యం మీకు ఆరోపిస్తూ యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.